అనేక సార్లు దృష్టి లేక ప్రజలు నశించిపోతున్నారు. కానీ అదే సమయంలో దృష్టి ఉండి, తలాంతులు ఉండి, అభిషేకం ఉండి, వరములు ఉండి ప్రజలు అయినను నశించిపోతున్నారు. కారణాలు ఏంటనేటప్పుడు వాక్యంలో కొన్ని కారణాలు చూడొచ్చు. మొదటగా చూడాలంటే సామెతలు 6:9-11 చదువుదామా? సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచిదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండిదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరి. ఈరోజు ఎవరికైనా సోమరిని పిలబడతాం ఇష్టం ఉందా? ఎవరన్నా చూసి సోమరి అంటే యు ఆర్ లేజీ. ఐఎమ్ నాట్ లేజీ. కానీ జీవితాన్ని చూడు. ఎందుకంటే ఇక్కడ అంటాడు, ఓ సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఎందువు. దేవుని వాక్యం చెప్తుంది, సోమరోడా లే, సోమరోడా లే, ఎందాక నువ్వు పడుకుంటావు. ఈరోజు చాలామంది 14 గంటల సేపు పడుకుంటారంట. అది కూడా ఎవరైనా తట్టి లేపితే, లేకపోతే పడుకునే ఉంటారంట. స్టాప్ బీయింగ్ లేజీ ఇన్ యువర్ లైఫ్. సోమరవాడు, ఒరే ఎల్రా పని చేయరా అంటే బయట వర్షం వస్తుంది అంటాడంట. తెలుసా? పని చేయరా అంటే బయట పులి ఉందంటాడంట. బైబిల్ ఉంది. పని చేయరా అంటే సాకులు చెప్తాడంట. ఈరోజు చాలామంది పని చేయరా అంటే నాకు ఎవడ పని అవ్వట్లేదా? కూలికి పని పిలుస్తున్నాడు, పో వెళ్ళి నిలబడి అక్కడ ఇస్తారు. అయ్యంతా మరి ఏం చేస్తారో? ఒరే ఏది నేర్చుకోడు, ఏది చదవడు, ఏ బండ పని చేయడంట. దేవుడు మాత్రం దీవించాలంట. బైబిల్ మరలా చెప్తుంది, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. చేతిలో పని చూపి దేవుడు ఆశీర్వాదం చూపిస్తాడు. నువ్వు చూపించేంత వరకు దేవుడు చేయడు. దేవుడు వాక్యలో చూసినప్పుడు అండి, సోమర్తనాన్ని బట్టి ఫలం ఏమి లేకుండా ఉంటుందంట. ఎక్కడ? సామెతలు 20:4 చదువుదామంటే, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించుచున్నప్పుడు వానికేమియూ లేకపోవును. ఏంటంట? ఈ సోమరోడు పని చేయాల్సిన టైంలో చలిగా ఉందని పని చేయడంట. పని చేయని దాన్ని బట్టి పంట కోత సమయం వచ్చినప్పుడు తనకి ఏమి ఉండదంట. అందుకనే ఏమో అన్యులు ఎంతో దీవించబడుతున్నారు, విశ్వాసులకి ఏం మిగలట్లే. కొంతమంది అడుగుతారండి, వై ఆర్ ద అన్బిలీవర్స్ సో బ్లెస్డ్, వై ఆర్ వి బిలీవర్స్ నాట్ బ్లెస్డ్? హూ సెడ్ బిలీవర్స్ ఆర్ నాట్ బ్లెస్డ్? ద బిలీవర్ హూ డస్ నాట్ వర్క్ ఇస్ నాట్ బ్లెస్డ్. దేవుడు కాలము సమయం తగినట్టుగా నియమాలను పెట్టాడు. విత్తిన ప్రతి ఒక్కరికి కోస్తాడు. అంటే పని చేసిన ప్రతి ఒక్కరికి దీవెన. నువ్వు పని చేయవు, నువ్వు విత్తవు, నువ్వు ఏది చేయవు, కొయ్యాలని చూస్తున్నావు. ఏంటి కోసేది? ఈరోజు చాలామంది వాడు ఒక లోకస్తులు దేవుడిని ఎరగడం వ్యక్తి కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, కాలం సమయం తగినట్టుగా బుద్ధి తెచ్చుకుని జ్ఞానంతో జీవిస్తున్నాడు. నువ్వు అంటున్నావు, నీ విశ్వాసం దేవుడు నాకు చేస్తాడు. సోమర్తనం, నీ సోమర్తనం. ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, లివ్ యాజ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు బ్రతకండి. నీవు ఏది చేసినాను దేవుని మహిమార్థమై చేయండి. నీ సమయాన్ని సద్వినియోగపరచండి. మొదటి సోమర్తనాన్ని బట్టి జీవితంలో మనుషుడు ఏది సాధించలేడు. రెండోది ఏంటంటే భ్రమ. ఎంతోమంది భ్రమలో బ్రతుకుతున్నారు. వాడు రియాలిటీ చూడట్లే. కొన్నిసార్లు కొంతమందిని వెళ్ళి నువ్వు అర్థంలో చూసుకున్నావా అని చెప్పాలి కదా. కొంతమంది ఫీలింగ్స్ చూడాలి. వారు ద మోస్ట్ హ్యాండ్సమ్ ఇన్ ద వరల్డ్, సో బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. కానీ రియాలిటీ ఎక్స్పెక్టేషన్ వాజ్ రియాలిటీ అంటాం చూడండి. అట్లా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రియాలిటీ చూసినప్పుడు రియాలిటీ వాడు కష్టపడి అటెంప్ట్ చేస్తాడు. ట్రైన్ చేసి ఎక్స్పెక్టేషన్ అన్నవాడు ఏది ట్రైనింగ్ లేదు, వారికి స్టంట్ కొట్టు, నాశనాన్ని పొందు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, భ్రమలో బ్రతుకుతున్నారా? బికాస్ ఫ్యాంటసీస్, అన్రియల్ ఫ్యాంటసీస్. ఫ్యాంటసైజ్ అన్న మాటే దేవునికి విరోధమైంది, అపవాదికి సంబంధించింది. అపవాది ఫ్యాంటసీలు కలుగు చేస్తాడంట. చాలామంది పడుకుంటానికి ఇష్టం కారణం ఏంటంటే వాళ్ళకి డ్రీమ్స్ వస్తాయంట. ఏంటి? ఫ్యాంటసీ డ్రీమ్స్. నేను పెద్ద ఇంట్లో ఉన్నట్టు, నేను పెద్ద కారు నడిపినట్టు, నేను పెద్ద సీఈఓలాగా అయినట్టు నాకు కళలు వచ్చాయి.
ఏం చేస్తున్నావురా? పడుకునే ఉంటా. అవుతాడు ఎప్పటికన్నా? యు సీ యు గాట్ టు బి అకౌంటబుల్ ఇన్ లైఫ్, గ్రో ఇన్ లైఫ్, స్టాప్ ఫ్యాంటసైజింగ్. దేవుడు అక్కడ చూస్తానండి, సామెతలు 28:19 ఒకసారి చదువుదామా? తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది. దోస్ హూ వర్క్ దేర్ గ్రౌండ్ విల్ హ్యావ్ అబండెంట్ ఫుడ్. బైబిల్ చెప్తుంది ఇది. ఎవరైతే పని చేస్తున్నారో సమృద్ధి ఉంటుందంట. కానీ అదే సమయంలో బట్ దోస్ హూ చేస్ ఫ్యాంటసీస్, యు సీ దట్ ఈస్ అ వర్డ్ ఫ్యాంటసీ. అక్కడ ఈ భ్రమలో ఈ ఊహల్లో ఉండేవాడు ఏముంటుందంట, విల్ హ్యావ్ దేర్ ఫిల్ ఆఫ్ పావర్టీ. దరిద్రతలో ఉంటాడంట, దరిద్రత మిగులుతుందంట. సో ఫ్యాంటసైజ్ చేసేవాడికి దరిద్రత ఉంది, కానీ దేవునిలో ఉన్నవాడు పని చేస్తాడని తెలియజేయబడుతుంది. మూడోదికి చూస్తే బద్ధకత్వం. సామెతలు 19:15 చూసినప్పుడు సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. ఇక్కడ సోమరి అని రాయబడి ఉంది, కానీ అగైన్ బద్ధకము అన్న మాట ట్రాన్స్లేషన్ చూస్తున్నాం. సోత్ఫుల్నెస్. ఎస్, సోమరి వాడు పస్తు పడియుండును. ఇంగ్లీష్ లో మరలా ఐడిల్ సోల్, వ్యర్థంగా ఉన్నవాడు ఆకలితో మిగులుతాడంట. నెక్స్ట్ చూస్తున్నాం సామెతలు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గం ఎలా ఉంటుందంట? ముళ్ళ కంచ. సోమరోడి జీవితం ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉంటుందంట. సోమరోడి జీవితం ఎప్పుడు సమస్యలతోనే ఉంటుందంట. సోమరోడి జీవితం ఎప్పుడు లైఫ్ ఆఫ్ థాన్స్. ఎందుకంటే ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేయలే. నిన్నటిది పేరబట్టుకున్నాడు, మొన్నటిది పేరబట్టుకున్నాడు, 10 రోజులు పేరబట్టుకున్నాడు, అన్నీ కలిపి ముళ్ళతో పల్లాగా ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ రోజు చేయవలసింది ఆ రోజు చేసే అలవాటు ఉందా మీకు? ఏ రోజుతో ఆ రోజు సర్దుకునే అలవాటు ఉందా? ఎక్కడ మీ ఇంటికి వచ్చి చూస్తా, చాలామంది ఇప్పిన బట్టలు ఇప్పిన స్థలంలో వేయరు. అక్కడొకటి ఇక్కడొకటి, అంతా చిన్నది. ఏ తేత్త ఎవరో నేను చెత్త చేయాలని వేయరు. ఎవరన్నా నేను చెత్త చేయాలని వేస్తారా? తర్వాత చేస్తా, ఇక తర్వాత చేస్తా. కానీ అలా పడేస్తాం బట్టి జరుగుతున్నది ఏంటి? పేరబెట్టుకుంటాం. కొంతమంది చూడండి, వాళ్ళు డెస్క్లు చూడాలి, కంప్యూటర్ డెస్క్లో ప్రపంచంలో ఉన్న కుప్పంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ అన్నీ ముఖ్యమైనవే, తర్వాత తెద్దాం, ఇప్పుడు పెడదాం, లేచిన తర్వాత తెద్దాం, ఎప్పుడు ఇవి అక్కడే ఉంటాయి. యు సీ, యు నీడ్ టు లెర్న్ డిసిప్లిన్ ఇన్ లైఫ్. క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తానికి? అవును, తప్పకుండా. క్రమశిక్షణ ఎందుకంటే దేవుడు వాడుకుంటాను? అవును, తప్పకుండా. సోమరోడిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. సోమరోడిని దేవుడే కదా, సాతాను కూడా వాడుకోడు. అవును, సోమరోడి మనుషుల్ని సోమరుగా అపవాది చేస్తాడు, కానీ సోమరోడిని వాడు రాజ్యం కొరకు వాడుకోడు. తెలుసా? లోకంలో లోకపు కార్యాల కొరకు వాడబడేవారు సోమరోళ్ళా? ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ షార్ప్. అపవాది రాజ్యాన్ని కట్టేవారు సోమరోళ్ళా? అస్సలు అలాంటి వాడిని అపవాది వాడుకోడు. సోమరోళ్ళు నువ్వు చచ్చినోడితో లెక్కరా, నాకు బాధే లేదు, నువ్వు ఎక్కడికి బావు, నువ్వు ఇక్కడే పడి ఉంటావు పో. కానీ ఎవడైతే షార్ప్గా ఉంటాడో వాడిని పడేయాలని చూస్తాడు అపవాది. బట్ దెన్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఈరోజు ఎంతో మంది బద్ధకత్వము. ఇఫ్ యు ఆర్ రియల్లీ డిసిప్లైన్డ్, నువ్వు బద్ధకత్వానికి చూడవు. ఒక దేవుని బిడ్డ బద్ధకస్తుడుగా ఉండొచ్చా? వినబడతలే? మీరు దేవుని బిడ్డ కాదా నిరూపించండి. మిమ్మల్ని బట్టి మీరు ఉద్యోగం చేసే స్థలంలో, మీరు బ్రతికే స్థలంలో దేవునికి గౌరవం రావాలా, అవమానం రావాలా? మరి అవమానం తేవద్దు. ప్లీజ్ డోంట్ పుట్ గాడ్ టు షేమ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ లేజినెస్, యువర్ కేర్లెస్ బిహేవియర్. దేవుని వాక్యాలు గమనిస్తానండి, మనుషులు నాశనం అయిపోతానికి కారణము మొదటిగా సోమర్తనం చూసాము, రెండోదిగా భ్రమ, ఫ్యాంటసీ. రియాలిటీకి రా, స్టాప్ ఫ్యాంటసైజింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బద్ధకత్వం. దాని నెక్స్ట్ నాలుగోది చెప్పాలంటే, ఈరోజు తరానికి ఎంతో చెప్పవలసిన అవసరం. ఎంతోమంది సుఖానికి అలవాటు పడి బైబిల్లో కూడా చూస్తాం, దేమా ఈ లోకంలో ఉన్న వాటి సుఖానికి అలవాటు పడి దేవుని మర్చిపోతాం. యు సీ, సుఖం అనేది వాట్ ఈస్ రియల్లీ కంఫర్ట్? యు సీ, వి యూజ్ ద ఇంగ్లీష్ వర్డ్ కాల్డ్ లగ్జరీ.
అండ్ వి మిస్యూజ్ దట్ వర్డ్. ఏంటి సుఖం? ఏంటి? ఒక ధనవంతుని చూసి సుఖం అనేస్తాం, ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని చూసి సుఖం అనేస్తాం. వాడికి ఏం సుఖం అనిపిస్తున్నాడు? రియల్లీ అనేక సార్లు సర్వే తెలియజేయబడింది ఏంటంటే, ఏ పని చేయలేని వాడంట సుఖాన్ని అనుభవించేవాడంట, కష్టపడని వాడు సుఖాన్ని అనుభవించేవాడంట. ఏంటి? నువ్వు అనొచ్చు, నాకేమంత ఒక చేప వేసుకుంటున్నా, ఒక ఫ్యాన్ కూడా లేదు, పడుకుంటున్నా. ఒరే సుఖం రా. ఏంటి? నువ్వేం కష్టపడ్డావు? ఒళ్ళకి ఏం పని పడిపోయింది? ఏం విత్తావు? ఏం నష్టపోయావు? ఏంటి అది నీ జీవితంలో దగ్గర పోయి? ఏం లేదు, హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే నిజమైన సుఖం ఈజ్ మెంటల్ పీస్. ఎందుకంటే మెంటల్లో ఏ బాధ లేనివాడు సుఖాన్ని మరిగినోడు. అర్థమవుతుందండి నా మాట? ఇట్ ఈస్ నాట్ వాట్ యూ హ్యావ్ దట్ గివ్స్ యూ లగ్జరీ, ఇట్ ఈస్ వాట్ యూ ఫీల్ దట్ గివ్స్ యూ లగ్జరీ. కానీ ఈరోజు చాలామంది ఏ పని లేకుండా సుఖాన్ని మరిగిన వారు ఉన్నాం. తింటాం, తాగుతాం, సుఖిస్తాం. యు సీ ఎనీబడి వితౌట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితంలో దృష్టి లేనివాడు సుఖభోగములు అనుభవించేవాడు. ఈరోజు చాలామంది ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుంటామా, వారి చింత అంతా ఇదే. అందుకని వారి ప్రార్థనలు కూడా చూడండి ఇవే ఉంటాయి. దేవా నాకు తిండి పెట్టు, దేవా నాకు బట్టలు ఇవ్వి, దేవా నాకు వద్దులే బాగుంది. జీవితంలో ఇదే, నాకు ఈ అమ్మాయి ఇవ్వి, నాకు ఈ అబ్బాయి ఇవ్వి, నాకు ఈ శరీర ఇచ్చలను తీర్చు. బట్ దెన్ ఆనెస్ట్లీ అలాంటి వారు ఎప్పుడుకైనా దేవుడి చిత్తంలో బ్రతుకుతారంటారా? ఈరోజు ఎంతమంది వారి జీవితాలను ఈ రీతిగా పాడు చేసుకుంటున్నారు? 5వది దుష్ట ప్రచారము, లేకపోతే దుష్ట మాటల్ని వింటాము, లేకపోతే దాన్ని ఇంకా దుష్ప్రచారము నమ్మటము. ఈరోజు వార్తలు చూసినా, ఈరోజు లోకంలో మాటలు చూసినా ఒక్కొక్కరు ఒకడు చెప్తారండి. అవునా కాదా? వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు. మధ్యలో చిత్తుకుపోయేది ఎవరు? మనమే. ఏంటి చిత్తుకుపోయేది? తల పగిలిపోతుంది. వీళ్ళు ఇట్లా అంట, వీళ్ళు ఇది చేశారంట, వీళ్ళు అది చేశారంట, డామ్ డిమ్ డామ్, వీళ్ళు ఇదంట, వీళ్ళు అదంట, వీళ్ళు డిష్ 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 డిష్. ఇద్దరికి నాకు ఎట్లా కనబడుతుంది? ఇక్కడ ఒక గుద్దు, ఇక్కడ ఒక గుద్దు, ఇక్కడ ఒక గుద్దు, ఇక్కడ ఒక గుద్దు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా మనుషుడికి? రేపేమవబోతుంది? కలవరం. కలవరం. ఎప్పుడన్నా నీలో కలవరం కలుగుతుందంటే అపవాది పనిచేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక గోల్డెన్ అడ్వైస్ ఇస్తానండి. జీవితంలో అతి విలువైనది ఇస్ యువర్ పీస్, నీ సమాధానం. అపవాది నెంబర్ 1 టార్గెట్ ఏంటంటే నీ సమాధానాన్ని పాడు చేస్తానికి. అపవాది టార్గెట్ ఎప్పుడు మన జీవితంలో మన పీస్ పాడైపోతే చాలామంది ప్రార్థన చేయరు. కారణం ఏంటి? మనసు బాగాలేదంటారు. అరే మనసు బాగుందప్పుడే కదా ఎక్కువ ప్రార్థన చేయాలి. నువ్వు మనసు బాగాలేదని ప్రార్థన చేయకపోతే ఎట్లా? కుటుంబ ప్రార్థన అంటే దెయ్యం దొరతాడు. ఎట్లా? అంతసేపు చాలా చక్కగా ఉంటారు, బలి ఉంటారు, కాబట్టి బయటికి వెళ్తారు, షాపింగ్ చేసుకుంటారు, తింటారు, అన్నీ అవుతుంది, వస్తుంది. ఇంటికి వచ్చి ప్రార్థన అనేటప్పుడు పుస్తకం ఎగురుతుంది. నువ్వు చేయి, నేను చేయట్లేపా, నువ్వు చేయి, నా మనసు బాల. ఐఎమ్ నాట్ ఎ హిపోక్రెట్ యునో అంటారంట కొంతమంది. ఏంటి నేను వేస్తారని ఏం కాదు, ప్రార్థన చేస్తాను కదా. అర్రే ప్రార్థన మనసు బాగున్నప్పుడు చేస్తాం, వేస్తారా? ప్రభా బుద్ధి లేదు ప్రభా, నాకు బుద్ధి తెచ్చే ప్రభా అని అడుగు ప్రార్థనలో. యు సీ వీ డోంట్ ప్రే వెన్ యు ఆర్ అప్సెట్. డెవిల్ నోస్ దట్. అండ్ అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు. నీ సమాధానాన్ని పాడు చేసి నిన్ను ప్రార్థన లేకుండా చేస్తాం. నీ సమాధానాన్ని పాడు చేసి నీ జీవితాన్ని పాడు చేస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో సమాధానం ఉందా? మీ జీవితంలో సమాధానం ఉందా? బికాస్ ఐ లర్న్ వన్ థింగ్, వెన్ యూఆర్ అట్ పీస్, నువ్వు దేవుడితో ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో బాగుండి నీ జీవితంలో ఒక దృష్టి కలిగి నువ్వు చేయాల్సిన పని ఎరుగున్నప్పుడు నువ్వు ఎవరితో టైం వేస్ట్ చేసుకో. నువ్వేం చేస్తావు తెలుసా? నేను చేయాల్సింది నాకున్న టైంలో నేను ఫాస్ట్గా చేయను. నా చేయాల్సిన పని ఎక్కువ, నా ముందున్న పని ఎక్కువ, నాకున్న సమయం తక్కువ. ఈరోజు సాధించాలి. ఈరోజు మీకు చెప్తున్నానంటే, మీ జీవితంలో దృష్టి కలిగి ఇఫ్ యూ కెన్ ప్రయారిటైజ్ యువర్ లైఫ్ బై ఆల్ మీన్స్ ప్రొటెక్ట్ పీస్. సమాధానాన్ని కాపాడుకోండి. నీ కలిగినంతటిలో నీ సమాధానాన్ని కాపాడుకో. నీ సమాధానాన్ని కాపాడాల్సింది ఎక్కడ? సమాధానం ఎక్కడ ఉంటుంది అది తెలుసుకోండి మీరు, మీ హృదయంలో.
బికాజ్ నీ ఎమోషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే నీ హృదయంలో ఉంటాయి. యువర్ హార్ట్ ఈస్ ద హబ్ ఆఫ్ ఎమోషన్స్. అందుకని బైబిల్లో చూస్తే చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది. లెట్ మీ రీడ్ అప్ దిస్ వర్డ్. Proverbs 4:23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయం నుండి జీవదారులు వెళ్తున్నాయంట. అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కాపాడుకోవాలంట? నీ హృదయం. హృదయం అనేటప్పుడు మరలా కొంచెం టెక్నికల్గా మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవ్వాలని. ఈ మాట చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. వి టాక్ అబౌట్ సైకీ. వాట్ ఈస్ సైకీ? ఇట్స్ నాట్ జస్ట్ యువర్ మైండ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ యువర్ హార్ట్, యువర్ మైండ్ అండ్ యువర్ విల్. హార్ట్ అనేటప్పుడు నీ జ్ఞాపకాలు, అంటే జ్ఞాపకం అన్నది నాట్ జస్ట్ మెమరీస్ బట్ హౌ యూ ఫెల్ట్. వారు నన్ను బాధపరిచారు, ఆ బాధ, ఆ చేదు అనుభవం. కొంతమంది పేర్లు ఎత్తుతూనే మంట వస్తుంది, కొంతమంది పేర్లు ఎత్తుతూనే జాలి కలుగుతుంది. అవన్నీ నీ హృదయంలో ఉంటాయి. అదే సమయంలో హృదయంలో ఆనందం కలుగుతుంది. నీలో ఆనందం కలుగుతుంది అంటే నువ్వు నవ్వుతున్నావంటే, నువ్వు సంతోషంగా ఉండగలుగుతుంది. జాయ్ నీ హృదయంలో ఉంటుంది. పెయిన్, నొప్పి నీ హృదయంలో ఉంటుంది. యాంగర్ నీ హృదయం. యువర్ ఎమోషన్స్, ఆల్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. నెక్స్ట్ ఏంటంటే మైండ్ అనేటప్పుడు మైండ్ ఇస్ ఆల్ అబౌట్ లాజిక్. లాజిక్ అనేటప్పుడు నువ్వేం చదువుతున్నావో, నీకేం నేర్పించబడుతుందో, నీకేం ఎక్స్పీరియన్స్ కలుగుతుందో దానిని బట్టి యు ఆర్ బిల్డింగ్ లాజిక్. ఇది చేస్తే ఇది అవుతుంది, ఇక్కడ నుండి దూకేవా కాలు ఇరుగుతుంది, ఇది అయిందా ఇది జరుగుతుంది, అవన్నీ లాజిక్. సో దట్ ఈస్ యువర్ మైండ్. ఈ రెండిట్ల మధ్యలో విల్ ఇంకోటి ఉన్నాడు, వాడిని సైకి అంటాం. వాడు ఏంటి? వాడు ఏంటంటే వాడు డిసైడ్ చేస్తాడంట. హృదయం అంటది వద్దు, ఈ మనిషి బాధపరుస్తాడు. లాజిక్ అంటాడు లేదు, నీకు పని అవ్వాలంటే ఈ మనిషితో మాట్లాడాలి. టఫ్ ఛాలెంజ్. ఈ మనిషి నేను బాధ పెడతాడు, ఈ మనిషి తిడతాడు, పని అవ్వాలంటే ఈ మనిషితో మాట్లాడాలి. ఇప్పుడు ఈ రెండు డెసిషన్ మధ్య ఎవరిది ఫుల్ఫిల్ అవుతాడంటే విల్ డిసైడ్ చేస్తాడంట. నువ్వా ఎవరైనా ఒక పార్టీ చూస్ చేసుకోవాలి, ఒక సైడ్ చూస్ చేసుకుంటాం. వెన్ చూస్ చేసేటప్పుడు అప్పుడు గమనిస్తాము ద విల్ ఈజ్ యువర్ కాన్సిక్వెన్సెస్. అక్కడ నుండి వస్తుంది నీ కాన్సిక్వెన్సెస్. సో గమనించేటప్పుడు హృదయం కానీ డిస్టర్బ్ అయింది అనుకో, కొన్నిసార్లు హృదయం ఎంత బలమైందంటే ఈ లాజిక్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. అందుకని కొంతమంది కోపంలో చేసే పనులు చూడు, ఒరే వద్దురా కొడితే చచ్చిపోతాడు రా పని కొట్టేసావు, ఎందుకు? ఆ కోపంలో కొట్టేశాను. అలా తిట్టద్దు, బాధపడతారు, తెలుసు లాజిక్. అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, బాధ, తప్పు, పాపం తెలుసు, అయినా మాట్లాడేసావు, ఎందుకు? దట్ ఎమోషన్. ఆ హృదయంలో అలాంటి సెన్సేషన్ కలుగుతాం. సో హృదయం అనేది చాలా పవర్ఫుల్. అది దేవుణ్ణి ఆరాధించాలన్నా హృదయపూర్వకంగా, నీ పూర్ణ హృదయముతో. నీ హృదయం డైవర్ట్ అయిపోయి నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు అంగీకరించాడంట. సో నీ హృదయంలో దేవుడు అదే చూస్తాడు. నువ్వు బలి అర్పించే ముందు నీ హృదయంలో ఎవరికైనా నీకు విరోధంగా ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడరా. విచ్ మీన్స్ యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్, ప్యూర్. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. హృదయ శుద్ధి గలవారు ధన్యురు, వారు దేవుని చూచెదరు. దట్ ఈస్ ద వర్డ్. సో హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయంలో సమాధానం అనేది మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకని మీకు చెప్తున్నాను, హృదయంలో సమాధానాన్ని పాడు చేసేది ఏదైనా సరే అవాయిడ్ చేయండి. అవాయిడ్. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, చివరిగా మనం చూస్తాము కీర్తన 39:1 చదువుదామండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. నా మార్గాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. నా నోటికి ఏం పెట్టుకుంటాను అంటున్నాడు? చిక్కం. మీ నోటికి చిక్కం ఉందా? మీ నోటికి చిక్కం లేకపోతే మాత్రం కంట్రోల్ ఉండదు. ఈరోజు చాలామంది ఏది పడితే అది, ఎట్లా పడతా అట్లా, ఎవరిని పడతా అలా మాట్లాడేస్తున్నారు. ఇట్స్ అగైన్ గాడ్ యువర్ టంగ్, గాడ్ యువర్ మౌత్, గాడ్ యువర్ వేస్. దాన్ని బట్టి మన జీవితంలో జయం ఉంటుందండి. ఈరోజు మరలా చెప్తున్నాను, షంగార్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది, నువ్వు ఉన్న దగ్గర నుండి ప్రారంభించు. నీ దగ్గర ఏముందో అది వాడు. నువ్వు ఏది ఉందో అది వాడినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ అదే సమయంలో
నీ జీవితంలో దిగజారిపోతున్నావు, నాశనము, కీడు, నష్టము కలుగుతుందంటే కారణాలు ఏంటో కూడా చెప్పాము. ఏంటది? మొదటిగా సోమర్తనం, రెండోదిగా భ్రమ, మూడోదిగా బద్ధకత్వం, నాలుగోదిగా సుఖాన్ని అనుభవిస్తాం, సుఖభోగములు అనుభవిస్తాం, ఐదోదిగా బీ కేర్ఫుల్ ఇన్ వాట్ యు హియర్, కీప్ అవే ఎవ్రీ నెగిటివిటీ, కీప్ అప్ యువర్ పీస్, కీప్ అప్ యువర్ ప్యూరిటీ. దేవుడు తన చిత్తాన్ని, తన మహిమని మీ జీవితంలో కనబరచాలి. ఈరోజు ఒకటే అంటున్నానండి, ఇఫ్ యూ కెన్ రియల్లీ ఆర్గనైజ్ యువర్ లైఫ్, ఈ ఆలయంలో కావాల్సినంత దీని గురించి చెప్పబడుతుంది. మీరు విన్నదాన్ని తగినట్టుగా జీవిస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సింపుల్, క్యాలిక్యులేట్ యువర్ టైం. మీ టైంని క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ రిసోర్సెస్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు ఏం చేయగలరో క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు చేయాల్సింది మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడో చూడండి. నీ జీవితంలో అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కరెక్ట్ చేస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు, అన్ని విషయాల్లో నడిపిస్తాడు. కానీ నీవు సమర్పించుకుని, నువ్వు లోబడి ఆయన చిత్తాన్ని వెతుకుతే ఆయన నీ జీవితంలో సమస్తం మేలు చేస్తాడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో మీరు చేయవలసింది చేస్తున్నారా చూడండి. మీ జీవితం ఎలాగుంది? నీ ఉన్న స్థలంలో ప్రారంభించేసాడు దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా, నువ్వు ఏ స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, నువ్వు ఎలాంటి పోరాటాల్లో పోరాడుతున్న వ్యక్తి అయినా, అది అల్పము కాదు, ఘనత కాదు, ఏ స్థానమైనా దేవుడు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతి అంట. ఇట్ ఈస్ యువర్ డిజైర్, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. అందులో నీకు ఉండాలి నమ్మకత్వం. నమ్మకత్వం దేవుని గణపరిచేవాడిగా ఉండాలి, దేవుని గణపరిచే జీవితాలు కలిగి ఉండాలి, దేవుని హెచ్చించేవాడిగా ఉండాలి. ఈరోజు మీ జీవితంలో దేవునికి మహిమ ఉందా? ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడా? నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదు అంటే తప్పు దేవుడిది కాదు, నీవు అడగట్లేదు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదని యేసు ప్రభు చెప్పాడు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు, యేసు ప్రభు చెప్పిన మాట. ఏంటి అది? మీరు అడిగినవి మీరు పొందుకునేది. దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, తండ్రి చిత్త ప్రకారం మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు అంట. తండ్రి చిత్తంలో మనం అడగాలి, అడిగితే మనకి ఇస్తాడంట. వితౌట్ యూ ఆస్కింగ్ హీ విల్ నాట్ గివ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, నీ చేతిలో నీకు వచ్చినది నువ్వు వాడగలవా? నీ చేతిలో ఉన్నది నువ్వు వాడగలుగుతున్నావా? ఏంటి అది? వాట్ ఈస్ దట్ యు నో దట్ యు ఆర్ యూజింగ్? నీకు రానిది, నీకు లేనిది దేవుడు నిన్ను వాడమని అడగట్లే. God wants you. God seeking you. God wants you to live for His glory. నీ జీవితాన్ని బట్టి దేవుడు తన నామానికి మహిమ తీసుకురావాలని ఎంతో ఆశిస్తున్నాడండి. ఏదో ఒక్క మనిషి ద్వారంగా కాదు, ప్రతి ఒక్కరి ద్వారంగా. ఈ లోకానికి మనం ఉప్పుగా, ఈ లోకానికి మనం వెలుగుగా, సారము కలిగిన జీవితము, మహిమ కలిగిన జీవితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభు చేతిలో సమర్పించిన నీవు ఇక్కడ నుండి ఒక నిర్ణయంతో వెళ్ళాలంటే, నా సమయాన్ని వ్యర్థపరచును, నా అవకాశాలను వ్యర్థపరచును, నా జీవితాలను వ్యర్థపరచును, నా జీవితంలో ఉన్న ప్రతి అవకాశాలను దేవుడు మహిమార్థమే వాడతాను, నా జీవితం ద్వారా దేవుని గణపరుస్తాను, నా జీవితం ద్వారా దేవుని హెచ్చిస్తాను, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను. అఫ్ కోర్స్ టుడే వీ నీడ్ టు బి ద లివింగ్ వాకింగ్ బైబిల్స్. మన జీవితం ద్వారా దేవుని కార్యాలను వివరించాలంట, మన జీవితం ద్వారా ఆయన మహిమను కనపరచాలంట, మన జీవితం ద్వారా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియజేయాలంట. దీన్ని బట్టి దేవునికి అవమానం కలుగుతుందా, ఘనత కలుగుతుందా? దేవుని వాక్యం చూస్తాం, మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అన్ని జనుల ముందు దూషణ. ఈరోజు మన జీవిత విధానాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి దేవుణ్ణి దూషించేవారుగా మారుతున్నామా? లేకపోతే మనము దేవుని చిత్తంలో ఉన్న మనము గొప్పవారిగా దేవుని మహిమాత్రమే బ్రతుకుతున్నామా? టుడే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఏంటి నీ జీవితంలో ఉన్నది? ఏంటి లేదు అని చెప్పొద్దు. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ. నీకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తానికి నీ జీవితంలో ఆశపడుతున్నాడు అండి. But there is always a test with the small. జకర్యా చూస్తున్నా, despise not the small beginnings. అల్పమైన ప్రారంభాలని నిర్లక్ష్యపరచకూడదంట, చిన్న ప్రారంభాలని నిర్లక్ష్యపరచకూడదంట. ఇది చిన్నదే కదా,
ఇది చిన్నదే కదా, ప్రతి విత్తనము చిన్నదే, కానీ అది విత్తబడి చక్కగా దాన్ని పోషించి దాన్ని ఫలింపజేసినప్పుడు గ్రోస్ బిగ్ అండ్ స్ట్రాంగ్. ఈరోజు మీ జీవితంలో కానీ మీరు నమ్మకంగా దేవుని ఎడల బ్రతకగలిగితే నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు అండి. మీరు యథార్థంగా దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు నీ చేతులు కాపు చెప్తున్నావు ప్రభువా. వారి జీవితాలను చూడయ్యా, వారి స్థితిగతులు ఎరిగి ఉన్న దేవా. ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో కృపను అనుగ్రహిస్తూ జీవితాలు వర్ధిల్లాలని, జీవితాలు కట్టబడాలని, సమయము పోగొట్టుకోకూడదని నీ కృపలో మమ్మల్ని జీవింపజేస్తున్నావయ్యా దేవా. ఎవరు ఇక్కడ నిర్లక్ష్యపరిచేవారుగా ఉండనవద్దు. దృష్టితో ముందుకు సాగాలి, గొప్ప కార్యాలు నీ కొరకు చెయ్యాలి, ఆశతో ప్రతిదినము బ్రతకాలి. ఓటమి అనుభవించిన వారు వారి బలహీనతల్ని పరీక్షించుకుని నీ పాదాలను పట్టుకుని క్షమాపణ అడిగి క్రమశిక్షణతో, నీ వాక్య జ్ఞానంతో, నీ ఆత్మశక్తితో, ప్రార్థనాత్మతో, జయముతో జీవితంలో ముందుకు సాగాలయ్యా. ఎదిగే జీవితము దయచే, వర్ధిల్లే జీవితాన్ని దయచే దేవాన్ని. వచ్చినప్పుడు మా జీవితం గురించి లెక్క అడుగుతావయ్యా యేసు ప్రభా. ఈ మాటను మరలా తెలియజేసావయ్యా, మరలా తెలియజేసావయ్యా. ఈరోజు మా అందరి జీవితాల్లో అకౌంటబుల్ లైఫ్గా చేయి ప్రభా, డిసిప్లైన్డ్ లైఫ్గా చేయి ప్రభా. మా సమాధానాలను పాడు చేస్తున్న కార్యాలను చూడు ప్రభా. గ్రహించుకున్న నీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయి. గ్రహించుకునే జ్ఞానంతో బ్రతికే జీవితాలను మాకు దయచేయి. Teach us to handle every situation right. Help us to live for the purpose, Lord. What really matters. దేవా, మా జీవితాలు నిన్ను ఎత్తిపెట్టేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహిమపరచు సాక్షులుగా చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని, ఇక్కడ నుండి వెళ్ళేవారు వారి జీవితంలో ఈ వాక్యాన్ని అనుభవించి దాని తగినట్టుగా సఫలత ఫలంను చూసే భాగ్యం, ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.